ఈ మద్యం కేసులో మీ నాయకుడు జగన్ పేరు కూడా నమోదైంది ఎఫ్ఐఆర్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏదో విధంగా ఈ పార్టీని సర్వనాశనం చేయాలా, వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండకూడదు, ఈ పార్టీని లేకపోతే మాకు ఎదురు లేదని చెప్పి వాళ్ళు ఒక అహంకారపూరితంగా చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అన్నిటికీ కూడా ఎదుర్కొనేదానికి మా నాయకుడు కానీ మా పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ఈరోజు జైలుకి పంపించిన మిథున్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం అనేది ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పుడు కూడా కేవలం కొంతమంది అధికారులను బెదిరించి బలవంతంగా సంతకాలు చేపించి కొంతమంది గన్మెన్లు, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి కొంతమంది గన్మెన్లను బెదిరించి కొట్టి నానా హింసలు పెట్టి వాళ్ళు హైకోర్టులో కూడా రిట్ కూడా వేయడం జరిగింది. మా మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, పలానా అధికారులు మాకు రక్షణ కల్పియండి, ఈ సిట్టు అధికారులు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా ఆ రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసినట్టు గన్మెన్లు మరి హైకోర్టు కూడా విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో కూడా ఆ దెబ్బలు తాళలేక హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళను కూడా బెదిరించి బలవంతంగా కొంతమందితో సంతకాలు చేయించుకొని ఏదో విధంగా వీళ్ళ పేరు చెప్పియాలి. ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారులు, గతంలో పనిచేసినటువంటి అధికారుల మీద కేసులు పెట్టడం అయితేనేమి, ఈరోజు ఎంపీ గారి మీద పెట్టడం అయితేనేమి, అందులో ఆ ఎంపీ గారి రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కనపరచడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితంగా మరి ఈరోజు జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ఎదుర్కొనేదానికి మా పార్టీ కానీ మా నాయకులు కానీ సిద్ధంగా ఉన్నాం.